ఫస్ట్ వీక్ రిలీజ్ అయిన థియేటర్స్ చూసి మా ఆర్టిస్టులే చాలా బాధపడ్డారు. చాలామంది నన్ను పాయింట్అవుట్ చేశారు, రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, మంచి సినిమాని స్పాయిల్ చేసుకుంటున్నారు అని. బట్ అక్టోబర్ 22 విజయదశమి నాడు రిలీజ్ అవటం అనేది అంత ఈజీ కాదు. అది అమ్మవారి బ్లెస్సింగ్స్తోనే జరిగింది. అండ్ ఈ ఇద్దరి సపోర్ట్తో, అనిల్ సుంకర గారు, సాయి కొర్పాటి గారు, వీళ్ళిద్దరే కనుక లేకపోయి ఉంటే నాకు తోడుగా ఈరోజు ఈ సినిమా విజయదశమికి రిలీజ్ అయ్యేది కాదు, దసరా బ్లాక్ బస్టర్ కింద ఉండేది కాదు. అండ్ ఈ సపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశామో ఇది ప్రజలకి దగ్గరికి చేసింది మాత్రం మీడియా. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆల్ జర్నలిస్ట్, అన్ని టీవీ ఛానల్స్కి, ప్రింట్ మీడియాకి, ఎఫ్ఎం రేడియోకి, సోషల్ మీడియాకి, వెబ్సైట్స్ అందరికీ మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి వాళ్ళ సొంత సినిమాగా భావించి హిలేరియస్ హిట్ తప్పకుండా చూడండి అని ప్రతి ఒక్కరూ వాళ్ళు పోస్ట్ చేశారు. అందుకోసమే ఇది ఓవర్సీస్కి కూడా రీచ్ అయింది. 30th ఓవర్సీస్ రిలీజ్ కూడా కాబోతుంది. చాలా సినిమాలు మనం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ సినిమాని చాలామంది చాలా ఏరియాస్ నుంచి మేము రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేసి ఈ సినిమాని సొంతగా భావించి రిలీజ్ చేస్తున్నారు. ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరూ అండగా ఉండి మీరందరూ మీ సొంత సినిమాగా భావించి ఇంత ఘన విజయాన్ని అందించినందుకు మీ ముందుకు మేము అందరం వచ్చి నేరుగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటూ రేపటి నుంచి నేను సక్సెస్ టూర్లో నేను, తమ్ముడు, చీఫ్ టెక్నీషియన్స్, అలాగే మీ ఫేవరెట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్ ఓవర్ 2 రాష్ట్రాల్లో మేము తిరగడానికి స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. సో అది కూడా మీకు పేపర్లో కావచ్చు అండ్ స్కెడ్యూల్ మీకు అందజేస్తాము. వైజాగ్లో స్టార్ట్ అవుతున్నామండి. ఫస్ట్ సింహాచలం టెంపుల్లో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని చక్కగా అక్కడి నుంచి మొదటి థియేటర్ నాకు తెలిసి విమాక్స్ థియేటర్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ ప్రెస్ మీట్ అయిన తర్వాత వైజాగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నవరం స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత కాకినాడ థియేటర్కి వెళ్తాము. అక్కడి నుంచి రామచంద్రపురం, రాజమండ్రి, అమలాపురం, ఆ తర్వాత అక్కడ స్టే అయిపోతాం. నెక్స్ట్ డే 31 వచ్చేసి ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి కంప్లీట్ చేసేస్తాము ఆ ఏరియాస్ అంతా. తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి కంప్లీట్ చేస్తున్నాము. సెకండ్ వచ్చేసి కడప, కర్నూలు, నంద్యాల కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వస్తాము. తర్వాత నెక్స్ట్ టూర్ ప్లాన్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. టెక్నీషియన్స్ని పరిచయం చేయడం, వాళ్ళకంటూ పోస్ట్ వేసి ఇంత పబ్లిసిటీ చేసినందుకు ఓంకర్ గారికి థ్యాంక్స్ అండి. ఈ సినిమాని 22 అంత చాలా తక్కువ పీరియడ్లో రిలీజ్ చేసిన అనిల్ సుంకర గారికి, సాయి కొరపటి గారికి వాళ్ళ వల్లే అవుతుందండి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే సినిమాకి కల్మషం లేకుండా పనిచేస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో ఇది చూపిస్తుంది. ఒకసారి పోస్టర్ చూస్తే అందరూ నిస్వార్థంగా పనిచేశారనే విషయం మీకు అర్థమవుతుంది. పోస్టర్ మధ్యలో డైరెక్టర్ గారు లేరండి. సో దట్స్ ద పాజిటివ్నెస్. అంటే ఎవరైనా మనిషి పాజిటివ్గా ఉంటే ఎంత ఘన విజయాన్నైనా సాధించవచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు. ఫస్ట్ మూవీ తర్వాత సెకండ్ మూవీకి అండ్ ఇంత క్రేజ్. ఇప్పుడు ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అనుకోండి, సెకండ్ మూవీ ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ మూవీ బాగా చేసి బడ్జెట్ ఎక్కువైపోయిందని ఆవేదనతో చేసిన, తక్కువలో చేయాలి, ఇచ్చిన బడ్జెట్తోనే చేయాలి, రూపాయి దాటకుండా చేయాలని ఆయన తపన సినిమాలో అర్థమవుతుంది. మూవీ చూడగానే ఫస్ట్ మేము ఇద్దరం అనుకుంది ఇది బడ్జెట్ చెబితే నమ్మరు, అంత తక్కువ బడ్జెట్ తీశారంటే. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ అనమాట. చాలా కాస్ట్లీగా, రిచ్గా ఉంటాయి. అంటే సినిమా రిచ్గా తీయటం వేరు, సినిమాకి డబ్బులు పెట్టడం వేరు. రిచ్గా తీశారు సినిమాని. అండ్ all credit goes to ఓంకర్ గారు. The other thing what I felt about him is ఇదొక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండి. ఓంకర్ గారు కానీ, అశ్విన్ కానీ, కళ్యాణ్ కానీ, ఆల్ వాట్ హీ టోల్డ్ ఇస్, సార్ నన్ను మా ఫ్యామిలీని ఆశీర్వదించండి, ప్లీజ్ బ్లెస్ మీ. అంత నిస్వార్థంగా ఫ్యామిలీ కోసం వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా
ఘన విజయాలు లభిస్తాయి. అండ్ సాయి గారు డే అండ్ నైట్ అనమాట రిలీజ్ అనుకున్న తర్వాత వీ మేడ్ ద డెసిషన్ టు రిలీజ్ ద మూవీ ఆన్ 17th. అంటే 22వ తారీఖు రిలీజ్కి 17వ తారీఖు అనుకున్నాం 22 చేసేద్దామని. అప్పటికప్పుడు అందరూ డే అండ్ నైట్ వర్క్ చేసి పబ్లిసిటీ అండ్ ప్రెస్ అండ్ మీడియా అందరూ బాగా హెల్ప్ చేశారండి. వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ వంశీ, శేఖర్, విశ్వ, అందరు ప్రతి ఒక్కళ్ళు దే డిడ్ ద లెవెల్ బెస్ట్. అండ్ ఇవాళ ఒక చిన్న మూవీ బ్లాక్ బస్టర్ ఉంటే ఇండస్ట్రీ అంతా ఎంత సంతోషిస్తుందంటే ఎవ్రీ వన్, అంటే పెద్ద సినిమా హిట్ వచ్చినప్పుడు కూడా కాల్ చేయని వాళ్ళందరూ కూడా ఇది హిట్ అయ్యేసరికి కాల్ చేసి ఇట్స్ హెల్తీ ఎన్విరాన్మెంట్, అంటే అందరూ చాలా హ్యాపీగా అనమాట. ఇలాంటి హిట్లు పడాలి, ఇలాంటి హిట్లే కావాలి మనకి. ఒక 50 కోట్లతో సినిమా తీసి 55 కోట్లు వస్తే హిట్ కాదు, ఇలాంటిదే హిట్ అని ముక్త కంఠంగా అందరూ అంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మీడియా. అండ్ ఈ సినిమాని నెక్స్ట్ 30th 22nd కంటే డబుల్ థియేటర్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ నార్త్ ఇండియా, తమిళనాడు, ఒరిస్సా అండ్ ఓవర్సీస్. ఎంత చిన్న సినిమా ఓవర్సీస్లో సెకండ్ వీక్ రిలీజ్ చేస్తున్నామండి. అండ్ ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలి, ఇందాక ఆయన చెప్పినట్టు పైరసీ గురించి. పైరసీ ఈజ్ కిల్లింగ్ ద ఇండస్ట్రీ అండి. ఎంత కిల్లింగ్ అంటే నిన్న మార్నింగ్ దెర్ ఇస్ ఎ కాల్ ఫర్ బే ఏరియాలో మేము స్క్రీన్ చేస్తామని కాల్ చేశారు. ఈవినింగ్ కల్లా ఏమండి ఆన్లైన్ ప్రింట్ వచ్చింది, మేము చేయలేమండి. అండ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది పైరసీ వల్ల వి ఆల్ విల్ ఫీల్, అంటే మన సినిమా అక్కడ ఆడుతుందంటే సంతోషంగా ఉంటుంది. అండ్ ఈ సినిమా ఇంట్లో ఒక్కళ్ళే చూస్తే కనుక ఇందాక ఆయన చెప్పినట్టు ఏముండదండి, అంటే ఆ ఇంపాక్ట్ తెలియదు. థియేటర్లో చూసి అందరితో చూస్తేనే విల్ ఫీల్ మోర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. దసరాకి రిలీజ్ అవటం అంటే అది ఎన్నో జన్మల అదృష్టం మాకు. రిలీజ్ అవడంతో పాటు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, దసరా హిట్గా నిలబడింది, చాలా హ్యాపీగా ఉంది. నేను అనిల్ సుంకరన్న గారికి అండ్ సాయి కోరపాటి గారికి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. ప్రేక్షకులకి చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.